జంజీ ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ, పెద్ద సంచలనం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టి సాధించిన జంజీ, కాక్రోచ్ జనతా పార్టీ గురించే పెద్ద చర్చ చూస్తున్నాం. ఈ దేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోరాటాలను మించి దేశ యువత పార్టీలకు అతీతంగా ఒక సమస్య పైన గలమెత్తిన తీరు, ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన తీరు ఖచ్చితంగా దేశ భవిష్యత్తు పైన ఆశల్ని రేకెత్తించింది చాలామందికి. చాలా రాష్ట్రాల్లో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రజా సమస్యలపైన. ఒక శుభ పరిణామం, ఒక మంచి వార్త ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ మేము రాజకీయ పార్టీగా అవతరించట్లేదు. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేస్తాం. మేము ఒక ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే ఉంటాం. ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పట్టించుకునేలా చేస్తామని చెప్పింది. ఓ రాజకీయ పార్టీగా మారినప్పుడు రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఎజెండాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. బట్ మేము కేవలం ఈ దేశానికి సంబంధించిన యువతకు ప్రతినిధులుగా మేము ఈ దేశ ప్రజల సమస్యలపైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే తరహా ప్రెజర్ గ్రూప్‌గా ఉంటామంటూ వాళ్ళు చేసిన ప్రకటన ప్రస్తుతానికి సంతోషించదగ్గ ప్రకటనగానే చూడాలి. సో, కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా సాధించిన విజయాలు చూసిన తర్వాత జార్ఖండ్‌లో కూడా అక్కడ విద్యార్థులు ఉద్యమానికి దిగారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం పైన, విద్యార్థుల సమస్యల పైన జార్ఖండ్‌లో కూడా ఢిల్లీ తరహాలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన యువతంతా రోడ్డెక్కేలా చేసింది. అక్కడ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సో, ఇప్పుడు ఏవైనా తప్పు చేస్తే ప్రజలకు వ్యతిరేకంగా మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటే, ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటే, యువత రోడ్డుపైకొస్తారనే భయాన్ని ఈ దేశంలో ప్రభుత్వాలకు కలిగించింది కాక్రోచ్ జనతా పార్టీ, ఈ దేశ యువత. సో, ఇప్పుడు అదే స్ఫూర్తితో, అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చటానికి ఉపయోగపడే ఎజెండా. ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 12 ఏళ్ళు గడుస్తోంది. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ పిల్లలకి ఇంకా తెలియకపోవచ్చు కానీ, ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖచ్చితంగా మార్గం సుగమమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ఏం జరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే? ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కి అనేక కంపెనీలు క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రధానమైన ప్రాజెక్టులు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి నిధుల వరద పారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ట్యాక్సులు తగ్గించే పరిస్థితి ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ట్యాక్సులు తక్కువగా ఉంటాయి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు చూడడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన బర్డెన్ తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కి వరద, పెట్టుబడులకు సంబంధించిన వరద, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల వరద రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇవన్నీ వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన దశ, దిశ మారిపోతుంది. సో, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న గొంతెమ్మ కోరిక ఏమాత్రం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని ఈ దేశంలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చాయి రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంగా. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చేస్తున్న సందర్భంగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటన చేసింది. పార్లమెంట్‌లో దీనిపైన బిల్లు కూడా పెట్టింది. సో, ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ కాంగ్రెస్ నేతృత్వంలో పెట్టింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ సర్కార్, ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. ఎన్డీఏ సర్కార్‌లో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ముందు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు మేము ప్రత్యేక హోదా ఇస్తామనే ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా దాన్ని విన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత 15వ ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి ఇకపైన కొత్తగా ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వదలుచుకోవట్లేదనే కారణాన్ని చూపి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండి చేయి చూపింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అలా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదు, 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కాబట్టి అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటని ఎన్డీఏలో పార్ట్నర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఎవరికీ ఇవ్వట్లేదు కాబట్టి మనకు కూడా రాదు. కానీ ప్రత్యేక హోదాకి సరిసమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వము చెప్పింది.
ఇది చెప్పిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, కేంద్రం మనల్ని మోసం చేసింది అంటూ తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి బయటకొచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ప్రత్యేక హోదా కావాల్సిందేనని డిమాండ్ చేసింది. 15థ్ ఫైనాన్స్ కమిషన్ చెప్పినప్పటికీ మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అదే ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళింది. అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు 4 నెలల ముందు తమ ఎంపీల చేత రాజీనామా చేయించి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తామనే విషయాన్ని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కావాలని 2019 ఎన్నికల్లో పోరాటం చేశాయి. ఈ దేశంలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన హామీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాయి. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత మా మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రత్యేక హోదాపైన మేము ఇప్పుడేం అడగలేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎందుకో 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అనే అంశాన్ని తాము ఎక్కడా ప్రస్తావించే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రత్యేక హోదా అనే మాట ఈ క్షణానికి తెలుగుదేశం పార్టీ నోట రావట్లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఆ 2 పార్టీలు అడగట్లేదు కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా సైలెంట్‌గా కూర్చుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టేకే లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా అప్పులు చేస్తోంది. అప్పులు చేయకపోతే తప్ప రాష్ట్రం నడిచే పరిస్థితి కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ బడ్జెట్ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది అని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉన్న అవకాశం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడానికి సంబంధించి ఉన్న అవకాశం, ఆంధ్రప్రదేశ్కు కేంద్రానికి సంబంధించిన నిధులు రావడానికి ఉన్న అవకాశం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 2 ప్రధానమైన ప్రాజెక్టులు ఏపీ అమరావతి అలాగే పోలవరం 2 ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయడానికి సంబంధించి ఉన్న అవకాశం ప్రత్యేక హోదా. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏ రకంగా నీట్ అంశానికి సంబంధించి ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచేలా చేసి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిందో, జార్ఖండ్లో ఏ రకంగా విద్యార్థులు అక్కడ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారో, ఆంధ్రప్రదేశ్లోని జంజీ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అతీతంగా యువతలో, విద్యార్థుల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదాకి మద్దతు ఉంది. ఆ హోదాకు మద్దతు ఉన్నప్పటికీ అది రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో నుంచి తీసి పక్కన పెట్టాయి కాబట్టి, రాజకీయ పార్టీలు దాన్ని తమ ఎజెండాగా చేయలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు అక్కడ ప్రజలని, అక్కడ యువతని కేవలం కులాల వారీగా, పార్టీల వారీగా విడగొట్టి పక్కన పెట్టాయి కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కంటే తమ పార్టీ ప్రయోజనాల కోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్లో అనాథగా మారిపోయింది. ప్రత్యేక హోదా గురించి ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. చలసాని శ్రీనివాస్ లాంటి మేధావుల ఫోరానికి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ. చాలామంది మేధావులు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన స్ట్రెంత్ సరిపోవట్లేదు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియాకు కూడా అది ఎజెండా కాకుండా పోయింది ప్రత్యేక హోదా. గతంలో ప్రత్యేక హోదా గురించి గంటలు డిబేట్లు పెట్టిన వాళ్ళు, పుంకానుగా వ్యాసాలు రాసిన వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేక హోదా మాట అటువంటి ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. వీటన్నిటి నడుమ ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభినందించాలి. విశాఖపట్నం కేంద్రంగా నరేంద్ర మోదీ సమక్షంలో మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే సార్ అంటూ ఆయన ఓపెన్గా నరేంద్ర మోదీకి ఒక విజ్ఞప్తి చేశారు. అలా విజ్ఞప్తి చేయడం ద్వారా ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు, కానీ ఆ తర్వాత కార్యాచరణలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఓట్లు అవసరమైన సందర్భంలో ప్రత్యేక హోదా ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామని కండిషన్ పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉన్న సందర్భంలో, రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, అటువంటి సందర్భంలో అటువంటి కండిషన్స్ ఏవి పెట్టకుండా అన్కండిషనల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 రాజకీయ పార్టీలు కేంద్రానికి మద్దతు ఇస్తూ వచ్చాయి. అటువంటి సందర్భంలో కండిషన్ పెట్టి ఉంటే ప్రత్యేక హోదా సంగతి ఏమై ఉండేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల నాయకులపైన ఉన్న కేసుల కారణంగా ఈ 2 పార్టీలు కేంద్రంపైన గట్టిగా ఒత్తిడి తీసుకురావట్లేదు అనే ఇంప్రెషన్ కనపడుతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత రోడ్డెక్కితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తగలిగితే పార్టీలకు అతీతంగా జనమంతా మీ వెంట ఉంటారు, పార్టీలకు అతీతంగా విద్యార్థులంతా మీ వెంట ఉంటారు, పార్టీలకు అతీతంగా యువతంతా మీ వెంట వస్తారు. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువత కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కనీసం వారం రోజులు నిరసన చేయగలిగితే, వారం రోజులు తమ ఆందోళన చేయగలిగితే డెఫినెట్గా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, కేంద్రంలో రాజకీయ పార్టీ దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నీట్ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన రోజు రాజీనామా చేయలేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత రాజీనామా చేయలేదు, మళ్ళీ పరీక్ష పెడుతున్నప్పుడు అయిపోయింది మళ్ళీ పరీక్ష పెడుతున్నాం, మళ్ళీ రిజల్ట్ వచ్చాయి, ఇప్పుడేంటి రాజీనామా అంటూ మాట్లాడారు. కానీ
పార్లమెంటు ముట్టడి అనే ఒకే ఒక్క కార్యక్రమంతో, పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన ఒకే ఒక్క కార్యక్రమంతో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం వణికిపోయేలా చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితిని దేశ యువత క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ యువతకి కూడా అటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువత కూడా అటువంటి పని చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ యువత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టడం కోసం, కొత్తగా గొంతెమ్మ కోరిక కాదిది. యూపీఏ సర్కార్ హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తామంటూ ఎన్డీఏ సర్కార్ హామీ ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సరే అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామంటూ రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ జెన్‌జీ ప్రత్యేక హోదా అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకొని ప్రజల ముందుకు రావాల్సిన సరైన సమయంగా దీన్ని చూడాలి. ఢిల్లీలో జరిగిన ఆందోళన తరహా ఉద్యమం, అదే తరహా ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయగలుగుతారు.